హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏపీఐసెట్ 2024 క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 1కి సంబంధించిన క్వశ్చన్ పేపర్లోని అర్థమెటిక్ ఎబిలిటీ క్వశ్చన్ నెంబర్ 146 నుంచి 160 వరకు క్వశ్చన్స్ ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో 146 నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయితే అర్థమెటిక్ ఎబిలిటీ మనకు ఏపీఐసెట్ ఎగ్జామ్లో 146 నుంచి 160 వరకు ఉండే 15 క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఎటువంటి మోడల్ క్వశ్చన్స్ వచ్చాయి, వాటిని ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ సెషన్లో మనం చూడబోతున్నాం. అందులో క్వశ్చన్ నెంబర్ 146 చూద్దాం. రేషియో ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్. ఒక రెక్టాంగిల్ కు సైడ్స్ రేషియో అంటే లెంత్ బ్రెడ్త్ అనుకుందాం. 4:9 అంటే లెంత్ 4x, బ్రెడ్త్ 9x ఉంది. అంటే లెంత్ చిన్నగా ఉంది, బ్రెడ్త్ పొడుగుగా ఉంది. ఏరియా వచ్చేసి 144 ఇచ్చాడు. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఇది 144. లెంత్ బ్రెడ్త్ మల్టిప్లై చేస్తే 4 9s are 36, x into x, x square is equal to 144. 36 4s are 144 అవుతుంది. స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ 4కు రూట్ 2. x 2 అంటే అప్పుడు లెంత్ ఎంత అవుతుంది? 4 2s are 8 meters, బ్రెడ్త్ 9 2s are 18 meters. క్వశ్చన్లో ఏమడిగాడు? పెరీమీటర్. పెరీమీటర్ కనుక్కోవడానికి ఫార్ములా 2 times లెంత్ ప్లస్ బ్రెడ్త్. లెంత్ బ్రెడ్త్ రెండు యాడ్ చేసి దాన్ని డబల్ చేయాలి. 18 ఒక 8 26 అవుతుంది. 26 2s are 52 centimeters. ఈజీ క్వశ్చన్. లెంత్ 4, బ్రెడ్త్ 9, 4x 9x అనుకున్నాం. తర్వాత ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ 144 ఇచ్చాడు. దాని నుండి ఎక్స్ కనుక్కున్నాం. ఎక్స్ ఇక్కడ తెచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే లెంత్ బ్రెడ్త్ వచ్చాయి. పెరిమీటర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను లెంత్ బ్రెడ్త్ వాల్యూ 52. నెక్స్ట్ క్వశ్చన్. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు ఆర్టికల్ 990. ప్రాఫిట్ ఇచ్చాడు అంటే గెయిన్ 12.5%. కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలండి. సో కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలంటే కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే దానిపైన 12.5 ఎక్కువకు అంటే 112.5 అమ్మితే ఇంత వచ్చింది. ఇప్పుడు 100% ఎంతో కనుక్కోవాలి. అంటే 112.5% వచ్చేసి 990 అయితే 100% ఎంత అని అడిగినట్లు క్వశ్చన్లో. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. 100% పైన 12.5% గెయిన్ అంటే 112.5%కి అమ్మితే 990 రూపీస్ వచ్చింది సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఏం చేయాలి? 990 డివైడెడ్ బై ఇది 112.5%. మనకు కావాల్సింది 100%. క్యాల్కులేట్ చేసుకుంటే సరిపోతుంది. 990 డివైడెడ్ బై 112 2s are 224 ప్లస్ 1 225 డివైడెడ్ బై 2 ఇంటూ 100. సో డివైడెడ్ బై 2 పైకి పంపించండి. 990 బై 225 ఇంటూ 100. ఈ డివైడెడ్ బై 2 పైకి పోతే ఇంటూ 2 అవుతుంది. డివిజన్లో డివిజన్ కాబట్టి. ఇక 25 4s are 25 9s are 225. 9 1s are 9 11s are 4 2s are 8 11 8s are 88. కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 880. చిన్న క్యాల్కులేషన్ అంతే. 100కు 12.5% ఎక్కువ అమ్మితే 990 వస్తే 100% ఎంత? 990 బై 112 ఇంటూ 100 వేసి క్యాల్కులేట్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 18 days. ఏ 18 daysలో కంప్లీట్ చేస్తాడంట ఒక వర్క్ను. బి అనేవాడు ఏ కంటే 20% ఎక్కువ ఎఫిషియెంట్. ఏ 100% అయితే బి 20% ఎక్కువ అంటే 120. వీళ్ళ రేషియో కనుక గమనిస్తే అది 2 5s are 10. వీళ్ళ ఎఫిషియన్సీ రేషియోను డేస్లోకి మారిస్తే, ఎఫిషియన్సీ డేస్ మార్చాలంటే ఫ్రాక్షన్ రివర్స్ చేయాలి. ఎక్కువ ఎఫిషియెంట్ వాడు తక్కువ డేస్, తక్కువ ఎఫిషియెంట్ వాళ్ళు ఎక్కువ డేస్ తీసుకుంటారు. సో వీళ్ళిద్దరిలో ఇతను ఎక్కువ ఎఫిషియెంట్ కాబట్టి ఇది ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది. అంటే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. వీళ్ళ ఎఫిషియన్సీ ప్రకారం తెలిసిపోయిందా? ఇప్పుడు బి ఒక్కడు ఎన్ని రోజుల్లో చేస్తాడంటే ఏ ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 18 days. అంటే 6 daysలో చేయగలిగిన వాడు 18 days అంటే 6 3s are. అప్పుడు 5 3s are ఎంత? 15. బి ఒక్కడే అయితే 15 daysలో చేసేస్తాడు.
6 పార్ట్స్ ఉండేవాడు 18 డేస్లో చేస్తున్నాడు అంటే 5 పార్ట్స్ ఉండేవాడు 5 3 సార్ 15 డేస్లో చేస్తాడు. క్లియర్ కదా? ఎఫిషియన్సీ రేషియో వచ్చాడు, రివర్స్ చేసుకుంటే డేస్ రేషియో వస్తుంది. 6 పార్ట్స్ ఉండేవాడు 18 డేస్ అయితే 5 పార్ట్స్ ఉండేవాడు 15 డేస్ అవుతుంది. బి ఒక్కడు 15 డేస్లో కంప్లీట్ చేయగలడు. అంత హార్డ్గా అయితే ఏం రాలేదు క్వశ్చన్ పేపర్, ఈజీగానే ఉంది. ఎ ట్రైన్ టేక్స్ 8 seconds టు పాస్ ఎ పర్సన్ స్టాండింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్. ఒక ప్లాట్ఫామ్ పైన ఉండే అతన్ని ఒక ట్రైన్ క్రాస్ చేయడానికి 8 seconds పట్టిందంట. స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఇచ్చాడు 36 km/h. km/hను మీటర్/సెకండ్లోకి మార్చాలి అంటే 5/18తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 1 km/h is equal to 5/18 మీటర్/సెకండ్. ఈ కన్వర్షన్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. 18 1s are 18 2s are 10 meters/second స్పీడ్. మనకు కావాల్సింది లెంత్ ఆఫ్ ది ట్రైన్. లెంత్ అంటే డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ 10, టైమ్ 8, 10 8s are 80. సో లెంత్ ఆఫ్ ది ట్రైన్ ఎంత అంటే 80 meters. ఇది క్లియరా? 8 secondsలో ఒక అతన్ని ప్లాట్ఫామ్ పైన నిలబడి ఉండే అతన్ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది ట్రైన్. ట్రైన్ స్పీడ్ 36 km/h. దీన్ని నేను ఏం చేశానంటే మీటర్/సెకండ్లో మార్చుకున్నాను, ఎందుకంటే ఇది సెకండ్లలో ఉంది కాబట్టి. 10 meters/secondతో 8 seconds పోయింది అంటే 10 8s are 80. ట్రైన్ లెంత్ 80 meters. రెండు నంబర్లు 4:7 రేషియోలో ఉన్నాయండి. ఒకటి 4 ఒకటి 7 అంటే ఒకటి 4x అనుకుందాం, ఇంకొకటి 7x. 14 ఈజ్ యాడెడ్ టు ఈచ్. దీనికి 14 యాడ్ చేశారు, కింద దీనికి కూడా 14 యాడ్ చేశారు. కొత్త రేషియో ఏమైపోయింది? 5:7 అంటే 5/7 అయింది. ఇది 4/7, 4x 7x. 14 యాడ్ చేస్తే ఇది 5:7 రేషియో అయింది. ఫైండ్ ద నంబర్స్. ఆ రెండు నంబర్లు ఏవో కనుక్కోవాలంటే ఇందులోంచి x కనుక్కుంటే సరిపోతుంది. 7 5s are 35x, 14 5s are 70, 7 4s are 28x, 14 7s are 98. సో 35x లోంచి 28x తీసేస్తే ఎంత వస్తుందో చెక్ చేయాలి. ఈ +70 అటు సైడ్ పోతే -70 అవుతుంది. 35 - 28 7x, x is equal to 4. ఈ 4 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, రెండు నంబర్లు వచ్చేస్తాయి. ఒకటి 4x ఇంకొకటి 7x కదా, అంటే 4 × 4 ఒకటి, 7 × 4 ఒకటి. 4 4s are 16, 7 4s are 28. సో ఆన్సర్ ఈస్ 16 and 28. 4x 7x, x వాల్యూ 4 వచ్చింది, సబ్స్టిట్యూట్ చేశాను. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇది రిపీటెడ్ క్వశ్చన్ కూడా, ఎక్కువ సార్లు ఇటువంటి రేషియో సంబంధించిన క్వశ్చన్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 children. 5 childrenకు యావరేజ్గా 88 years ఉంది. అంటే టోటల్ ఎంత అంటే 40 years, 5 మందిది కలిపి. ఒక్కొక్క చైల్డ్ 8 years అంటే 5 8s are 40 టోటల్. ఇఫ్ ది ఏజ్ ఆఫ్ ది ఫాదర్ ఈజ్ ఇంక్లూడెడ్ టు ద చైల్డ్ యావరేజ్ బికమ్స్ 13. ఇంకొకరిని యాడ్ చేశారు అంటే 6 మంది అయినారు, అప్పుడు యావరేజ్ ఎంత అయిపోయింది? 13 అయింది. అంటే 13 6s are 6 మందిది కలిపితే 78 years, 5 మంది పిల్లలు, దాంతోపాటు ఒక ఫాదర్, అందరు కలిపితే 78. డిఫరెన్స్ ఎంత ఈ రెండింటికి? 48లో 78లో 40 పోతే 38 years. 6 మెంబర్స్లో 5 మెంబర్స్ తీసేస్తే ఒకరు, ఆ ఒకరు ఎవరు ఉంటారు? ఫాదర్. ఎందుకంటే 5 మంది పిల్లలు, దీంట్లో ఒకరు ఫాదర్ ఎక్స్ట్రా. 6 మెంబర్స్ టోటల్ వెయిట్లో 5 మెంబర్స్ టోటల్ వెయిట్ తీస్తే ఒక్కడిది వస్తుంది, ఆ ఒక్కరు ఎవరంటే ఫాదరు. 78లో 40 తీసేస్తే 38. ఇది ఇంకా ఈజీగా అయిపోయింది, 2 లైన్స్లోనే అయిపోయింది. ఎందుకంటే 5 8s are 40, 13 6s are 78, డిఫరెన్స్ 38, అది ఫాదర్ ఏజ్. నెక్స్ట్ క్వశ్చన్. 2 pipes A and B can fill a tank in 12 and 18. రెండింటిని ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఫార్ములా ఉంది మనకు. రెండు ఓపెన్ చేసినప్పుడు xy/x + y, ఒకటి x అనుకోండి, ఇంకోటి y అనుకోండి. 12 18 12 18.
సో 12 into 18 by 12 plus 18. Cancellation. 6 2s are 6 5s are 18 2s are 36. 36 ను 5 టేబుల్ తో డివైడ్ చేస్తే 7 1 by 5. సో 7 1 by 5 ఆన్సర్. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. సో అంత హార్డ్గా అయితే లేదు పేపరు, బాగా ప్రాక్టీస్ ఉండేవాళ్ళు, కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు ఈజీగా చేసేయచ్చు. 12 18 రెండు కలిపితే చేస్తే 12 into 18 by 12 plus 18. చిన్న క్యాల్కులేషన్. 7 1 by 5 minutes పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ముగ్గురు వర్క్ ఇచ్చాడు, ఏబిసి ముగ్గురు వచ్చేసి 4 5 7 days లో కంప్లీట్ చేస్తారంట. ఏబిసి 4 5 7 ఇది డేస్. వాళ్ళు వచ్చేసి 415 రూపీస్ వచ్చిందంట అందరికి కలిపి. ఏకి ఎంత వచ్చిందో కనుక్కోవాలి. ముగ్గురికి కలిపి 415 అంటే ఎఫిషియన్సీ కావాలి. వాళ్ళ ఎఫిషియన్సీ వైజ్ డబ్బులు పంచేది, డేస్ వైజ్ డబ్బులు ఉండదు, వాళ్ళ ఎఫిషియన్సీని బట్టి డబ్బు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి. 1/4 1/5 1/7. దీనికి ట్రిక్ ఉంది మనకు రివర్స్ చేయడానికి. ఇప్పుడు 4 ఉన్నప్పుడు మిగతా 2 మల్టిప్లై చేయాలి. 5 7 సార్. 5 ఉన్నప్పుడు మిగతా 2 చేయాలి. 4 ఉన్నప్పుడు మిగతా 2. 5 అన్నప్పుడు ఇది 4 7 సార్ వేసుకోవాలి. 7 ఉన్నప్పుడు 4 5 సార్ వేసుకోవాలి. అంటే ఇక్కడ ఏదైతే రేషియోలో ఉందో అది కాకుండా మిగతా 2 35 28 20 ఈ రేషియోలో పంచాలి మొత్తం అమౌంట్. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ చేయాలి అప్పుడు? 35 55 63 83 పార్ట్స్ చేయాలి. 83 పార్ట్స్ 415 రూపీస్. ఇప్పుడు ఏకి ఎంత షేర్ వస్తుంది నాడు? ఏకి ఎన్ని పార్ట్స్ ఇవ్వాలి? 35 షేర్స్ ఇవ్వాలి, అంటే 35 పార్ట్స్ ఇవ్వాలి. 415 by ఇది 83 పార్ట్స్. ఏకి ఇవ్వాల్సింది 35 పార్ట్స్ ఇవ్వాలి. ఏకి 83 5 సార్ పోతుంది. 35 5 సార్ 25 17 175. ఎప్పుడు డేస్ ప్రకారంగా పంచకూడదు, వీళ్ళ ఎఫిషియన్సీ ప్రకారంగా వచ్చే షేర్ పంచాలి అమౌంట్. ఎఫిషియన్సీ కావాలంటే ఏబిసి 3 ఉన్నప్పుడు ఇది డేస్ రేషియో అయితే ఎఫిషియన్సీ ఎలా కనుక్కుంటాము? ఏ ఉండే చోట బీసీ, బి ఉండే చోట ఏసీ, సి ఉండే చోట ఏబి. ఇది కాకుండా రిమైనింగ్ 2 వేసుకుంటే అది రెసిప్రోకల్ అయిపోయినట్లే ఆటోమేటిక్గా. రెసిప్రోకల్ ఎల్సిఎం చేసినాక వచ్చే ఆన్సర్ ఇది. సో ఎఫిషియన్సీ ఇలా చేసాం. 4 కాకుండా 5 7s, 5 ఉన్నప్పుడు 4 7s, 7 ఉన్నప్పుడు 4 5s. ఈ రేషియోలో పంచాలంటే టోటల్ పార్ట్స్ 83 పార్ట్స్ చేయాలి దీన్ని 415 రూపీస్ను. అందులో ఏకి వచ్చే షేర్ ఎంత అంటే ఏబిసి షేర్లు ఇవి 35 పార్ట్స్ వాడికి ఇవ్వాలి, 175 వస్తుంది. మ్యాట్రిసెస్ సంబంధించిన క్వశ్చన్. రోస్ను కాలమ్స్తో మల్టిప్లికేషన్ ఏం లేదంటే మల్టిప్లికేషన్ ఇక్కడ 2 into x 2x minus 1 into y minus y. తర్వాత సెకండ్ రో 1 into x 1x 1 into y 1y is equal to 4 5. ఇక 2x minus y is equal to 4 అవుతుంది. x plus y is equal to 5 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ y మైనస్ y క్యాన్సల్, 4 + 5 9, 3 1s are 3 3s are పోతే x వాల్యూ వచ్చింది. x తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x y యాడ్ చేస్తే 5 కదా, x y యాడ్ చేస్తే 5 కాబట్టి 5లో 3 పోతే 2. సో x 3 y 2. మనం కనుక్కోవాల్సింది 2x - 3y. 2 into x వాల్యూ 3 into y వాల్యూ. 2 3s are 6, 3 2s are 6. 6లో 6 తీసేస్తే 0. మ్యాట్రిసెస్ సంబంధించిన క్వశ్చన్ ఇది. టీఎస్ వాళ్ళకి రాదు, ఏపీ వాళ్ళకి మ్యాట్రిసెస్ ఉంది కాబట్టి మ్యాట్రిసెస్ వచ్చింది. 2 into x minus 1 into y, 1 into x 1 into y. సో 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకుంటే x వాల్యూ y వాల్యూ వచ్చేస్తాయి. ఈ 2 వాల్యూస్ను తీసుకువెళ్ళి వాడు అడిగిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. రేషనలైజ్ చేయడం, రేషనలైజ్ చేయకుండా ఎల్సిఎంతోనే చేసేయచ్చు. ఈ రెండింటికి ఎల్సిఎం పోదు కాబట్టి √7 - √5 ఇంటూ √7 + √5. ఎల్సిఎం పోనప్పుడు ఏం చేస్తాం? జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తాం. √7 + √5 ఇంటూ √7 + √5
2 సార్లు కాబట్టి హోల్ స్క్వేర్. దీంతో దీన్ని √7 - √5 హోల్ స్క్వేర్. సో ఎల్సిఎం పోనప్పుడు డినామినేటర్లు మల్టిప్లై చేస్తాం, మిగతాది క్రాస్ మల్టిప్లై చేస్తాం. మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఇది ఎలా కనిపిస్తుందంటే a+b హోల్ స్క్వేర్ a-b హోల్ స్క్వేర్ ఫార్ములా కనిపిస్తుంది. a+b హోల్ స్క్వేర్ a-b హోల్ స్క్వేర్. దీనికి ఫార్ములా 2 × a² + b². ఎందుకంటే దీంట్లో a² b² వస్తుంది, 2ab వస్తుంది. ఇక్కడ a² b² -2ab వస్తుంది. +2ab -2ab 2 క్యాన్సిల్ పోతే 2 a² 2 b² వస్తాయి. సో దీని డైరెక్ట్ ఫార్ములా 2 × a² + b². √7² √5² డివైడెడ్ బై కింద a+b × a-b ఫార్ములా. a+b × a-b ఫార్ములా a² - b² అంటే √7² - √5². అప్పుడు 2 × స్క్వేర్లు రూట్లన్నీ క్యాన్సిల్ చేసేయండి. పైన 7 + 5 కింద 7 - 5. సో 2 × 7 + 5 12. 7లో 5 పోతే 2, 2 క్యాన్సిల్ పోతే 12. ఆన్సర్ 12. క్లియర్ ఇది? జస్ట్ ఎల్సిఎం చేసినాను అంతే. క్రాస్ మల్టిప్లై, కింద డినామినేటర్ మల్టిప్లై. ఎప్పుడైనా చూడండి 1/2 1/3 ఉంది, ఎల్సిఎం రాదు. 2 3s are 6, జస్ట్ క్రాస్ మల్టిప్లై. 3 1s are 3, 2 1s are 2 ఇలా చేయొచ్చు. 5/6 అవుతుంది. 1/2 1/3. ఇది కూడా ఇలాగే చేసాం. క్రాస్ మల్టిప్లై, ఈ 2 మల్టిప్లికేషన్, 2 ఫార్ములాస్ యూజ్ చేసుకున్నాం. ఆల్జిబ్రాకి సంబంధించినవి. ఆన్సర్ వచ్చేసింది. ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్. ది ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఏ రెడ్ ఆర్ బ్లాక్ బాల్. రెడ్ ఎన్ని ఉన్నాయి, బ్లాక్ ఎన్ని ఉన్నాయి? రెడ్ ఆర్ బ్లాక్. టోటల్ బాల్స్ ఎన్ని? 3 4 7. సో ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్. ఏం కావాలి? రెడ్ కానీ బ్లాక్ కానీ కావాలి. టోటల్ అవుట్కమ్స్ కింద పైన ఫేవరబుల్, కింద వచ్చేసి టోటల్. అంటే కావాల్సినవి టోటల్. కావాల్సినవి 7 బాల్స్లో ఏదో ఒకటి. కింద టోటల్ వచ్చేసి 11 14. 7 + 7 14. సో ఇక్కడ అడిగింది రెడ్ బాల్స్, వైట్ బాల్స్ కాదు, బ్లాక్ బాల్స్. బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 7 ఉన్నాయి. రెడ్ బాల్స్, బ్లాక్ బాల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. రెడ్ బాల్స్ 3, బ్లాక్ బాల్స్ 7. 3 + 7 ఎంత అవుతుంది? 3 + 7 10 అవుతుంది. 10 డివైడెడ్ బై టోటల్ బాల్స్ అని 7 + 7 14. 2 5s are 2 7s are. సో ఆన్సర్ 5/7. పైన ఫేవరబుల్ వేయాలి, అంటే అడిగినేటివి. కింద టోటల్ వేయాలి. ఎప్పుడు టోటల్ అంటే 7 14, ఫేవరబుల్ వచ్చేసి 3 + 7 10. డివైడ్ చేస్తే క్యాన్సిలేషన్ చేసుకుంటే 5/7. నెక్స్ట్ క్వశ్చన్ ఆల్జిబ్రాకి సంబంధించింది. సో దీన్ని కనుక్కుండేటప్పుడు దీన్ని వాడుకోమన్నాడు. చూద్దాం. x⁴ + x³ -4x² + x + 1 కనుక్కోవడానికి x + 1/x ఫామ్ను వాడుకోవాలండి. సో ప్రతి టర్మ్ను ఏం చేద్దామంటే x² తో డివైడ్ చేద్దాం. మొత్తాన్ని x² తో డివిజన్, x² తో మల్టిప్లికేషన్. x² తో డివైడ్ చేస్తే x⁴/x², x², x³ ఒక x ఉంటుంది. x² క్యాన్సిల్ పోతే 4, ఒక x క్యాన్సిల్ పోతే ఇంకో x ఉంటుంది. 1/x² ఉంటుంది. ఇంటూ పక్కన x². సో ప్రతి ఆప్షన్లో x² ఉంది కాబట్టి ఇది ఉంది, పక్కన పెట్టేద్దాం. మళ్ళీ చూద్దాం దీన్ని. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందంటే x², 1/x², ఒక x ఉంది, 1/x ఉంది, చివర్లో 4 ఉంది. దీని వాల్యూ కనుక్కుంటే అయిపోతుంది. x² + 1/x² కావాలంటే ఇక్కడ y ఎంత ఉంది? x + 1/x ఉంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు y² = x + 1/x హోల్ స్క్వేర్. a+b హోల్ స్క్వేర్ ఫార్ములా a² + b² + 2ab. x క్యాన్సిల్ పోతుంది. +2 ఇటు సైడ్ వస్తే -2. సో x² + 1/x² ఎక్కడన్నా వస్తే ఇది రాసుకోవచ్చు.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² బదులు ఏం రాసుకోవచ్చు y² - 2. ఇక x ప్లస్ 1/x అంటే ఇక్కడ ఉండేది y, చివర్లో -4 ఇంటూ ఈ మొత్తానికి ఇంటూ ఏముంది x² ఉంది. సో అలాగే x² అట్లే పెట్టేసుకుందాం ఇంటూ x². ఇప్పుడు y² ప్లస్ y -2 -4 -6 ఇంటూ x². ఇది ఎక్కడుందో వెతుక్కోవాలి. ఇక్కడ ఉంది y² ప్లస్ y -6. క్లియరా? x⁴ వీటన్నిటిని x² తో డివైడ్ చేశాను. అప్పుడు ఏమైందంటే x² 1/x², x 1/x -4 మిగిలింది. x ప్లస్ 1/x ప్లస్ లో y పెట్టుకున్నాను. ఇక x² కావాలి కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x² ప్లస్ 1/x² ఎంత వచ్చిందంటే y² - 2. దీని బదులు y² - 2 సబ్స్టిట్యూట్ చేశాను. x ప్లస్ 1/x బదులు y, చివర్లో 4. దీన్ని చూసినట్లయితే మనం y² ప్లస్ y -6 అవుతుంది. పక్కన x² అలాగే ఉంటుంది. క్లియర్ కదా ఇది? నెక్స్ట్ క్వశ్చన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఒకవేళ ABCలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే ఫార్ములా ఏమంటే b = a + c/2 అనేది ఫార్ములా అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అదే జీపీ అనుకోండి, ABCR ఇన్ జీపీ అయితే జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే b² = AC అవుతుంది. ఈ రెండు రూల్స్ ప్రోగ్రెషన్స్ నుంచి తీసుకునేటి మనం. రెండు ఫార్ములాస్ తెలిసిండాలి ఏపీ జీపీకి సంబంధించింది. యావరేజ్ అనమాట a + c/2, ఇది వచ్చేసి √AB అని. b² = AC అంటే b = √AC అని. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఏపీకి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఈ ఫార్ములా వాడదాం. బి అంటే మిడిల్ టర్మ్, మిడిల్ టర్మ్ = a + c/2. ఫస్ట్ది లాస్ట్ది యాడ్ చేయాలి. k + 2 + 3k - 2 డివైడెడ్ బై 2. +2 - 2 క్యాన్సల్, 3k 1k 4k/2 అవుతుంది. అప్పుడు 4k - 6 = 2 1s are 2 2s are క్యాన్సల్, 2k ప్లస్ 2k ఇటు సైడ్ తెచ్చుకోండి. ఈ -6 ఆ పక్క పంపించండి. 2k = 6, 2 1s are 2 3s are క్యాన్సల్ పోతుంది కాబట్టి k = 3. సో ఏపీకి సంబంధించిన ఒక సింగిల్ ఫార్ములా ఏదది, 3 టర్మ్స్ ఏపీలో ఉంటే మిడిల్ టర్మ్ = యావరేజ్ ఆఫ్ ది రిమైనింగ్ 2 అనమాట. అదే ఇక్కడ మిడిల్ టర్మ్ అయితే √AC జీపీలో అయితే, అంటే T2 - సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, దాని నుంచి వచ్చిన ఫార్ములా అనేది మిడిల్ టర్మ్ = యావరేజ్ ఆఫ్ ది అదర్ 2 టర్మ్స్. దాని నుంచి k కనుక్కున్నాం. బైనామియల్ ఎక్స్పాన్షన్ సంబంధించింది 5th టర్మ్ కావాలి. ఇక్కడ ఫార్ములా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఏ టర్మ్ కావాలని ఈ ఫార్ములా NCR x⁴n - r ఇంటూ y⁴r. సో ఈ ఫార్ములా ఉంటే ఎన్నో టర్మ్ కావాలనే కనుక్కోవచ్చు మనం. మనకు కావాల్సింది ఎన్నో టర్మ్, 5th టర్మ్ కావాలి. 5th టర్మ్ కావాలంటే 4 + 1 రాసుకుంటే 5th వస్తుంది. ఏం రాసుకోవాలి, r ప్లేస్లో 4 పక్కన 1, 4 + 1 5 అవుతుంది. n అంటే పవర్లో ఉండేది. n = ఎంత ఉంది ఇక్కడ 5 ఉంది. 5CR, r అంటే ఎన్నో టర్మ్, ఇక్కడ r చూడండి 4 ఇంటూ x అంటే ఫస్ట్ టర్మ్ 2x² హోల్ పవర్ n - r 5 - 4 ఇంటూ y వచ్చేసి 3/x హోల్ పవర్ r అంటే ఎంత ఉంది r4 = 10 ఇచ్చినాడు క్వశ్చన్లో. ఈజ్ 10 అని ఇచ్చినాడు. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుందో కనుక్కోవాలండి. 5C4 డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు ఆన్సర్ 5. 2x², 5లో 4 తీసేస్తే 1, 3/4 x⁴ = 10. సో 5 2s are 10x², 3/4 81 డివైడెడ్ బై x² = 10. 10 క్యాన్సల్, ఒక x² క్యాన్సల్ పోతే x⁴లో ఇంకో x² ఉంటుంది. సో 81 = ఈ x² ఆ పక్క పంపించండి. స్క్వేర్ ఇటు సైడ్ వస్తే రూట్ అవుతుంది. x = √81. 81కు రూట్ ఎంత, +or-9. ఫార్ములా రావాలి TR + 1. ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్లోది.
బైనామియల్ థీరం. టీఎస్ వాళ్ళకి రాదు బైనామియల్, డెరివేటివ్స్ బైనామియల్ ఈ రెండు టాపిక్స్ మీకు లేవు, లిమిట్స్ కూడా లేదు. ఎన్ అంటే 5 హైయెస్ట్ పవర్, మనం ఆర్ అంటే ఇక్కడ ఉండేది 4 సబ్స్టిట్యూట్ చేసిన ఈక్వల్ 10, ఇందులోంచి ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. సో ఎక్స్ పవర్ 4 ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది, 2 క్యాన్సిల్ పోతే డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ అటు సైడ్ పోతే ఇంటూ అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ రూట్ 81, 81 రూట్ ప్లస్ ఆర్ మైనస్ 9. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్. పాసింగ్ త్రూ ద పాయింట్ లైన్ ఎప్పుడు వచ్చినా ఇది ఎక్స్ ఇది వై అనుకొని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది ఆన్సర్. ఇంతకుముందు షార్ట్ కట్ ట్రిక్స్లో మనకు ట్రిక్స్ అప్లోడ్ చేస్తున్నాను మీకు యూట్యూబ్లో, మనకు 50 అబౌవ్ ట్రిక్స్ ఉన్నాయి, 50+ ట్రిక్స్ ప్లస్ ఫుల్ కోర్స్ కూడా ఇప్పుడు 99 రూపీస్కే ఉంది, 10 days మాత్రమే ఉంది కాబట్టి టిఎస్ ఐసెట్ వాళ్ళకు ఫుల్ కోర్స్ 99 రూపీస్కే పెట్టాము. ఓన్లీ 10 to 12 days ఉంది కాబట్టి 12 days కింద ఆఫర్ కింద పెట్టాము. ఎవరైనా ఎన్రోల్ కావాలంటే ఎన్రోల్ కావచ్చు. ఫుల్ సిలబస్ టాపిక్ వైజ్ ఉంది అండ్ షార్ట్ కట్ ట్రిక్స్ కూడా ఉన్నాయి దాంట్లో. 50+ షార్ట్ కట్ ట్రిక్స్ కూడా మనం యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇటువంటి క్వశ్చన్ ఎప్పుడన్నా వస్తే పాసింగ్ త్రూ అనే క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా ఎక్స్ వై వాల్యూ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్లో ఎక్స్ ప్లేస్లో 2, వై ప్లేస్లో -3 ఇక్కడ వేయండి. 2 into 2 -3 into -3 -13, 4 + 9 -13, 13 - 13 ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి 0 అయింది. కరెక్ట్, ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అయిపోయింది. ఇంకా సెకండ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి కావాలంటే 2 2s are 4, 3 3s are 9, 0 అవ్వదు. 2 2s are 4, 3 3s are 9, ఇది కూడా 0 అవ్వదు. ఇక్కడ 2 2s are 4, 3 3s are 9, ఇది కూడా 0 అవ్వదు. ఇవన్నీ మిస్టేక్స్ అయితే ఇది ఒక్కటి కరెక్ట్. ఓకే కదా, ఇటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ షార్ట్ కట్ను మ్యాక్సిమం 99% సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తాయి. లేదు కరెక్ట్గానే చేయాలి అంటే మనకు పాయింట్ ఉంది, దీని స్లోప్ కనుక్కోవాలి. పాయింట్ 2, -3 స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ ఫార్ములా పర్పెండిక్యులర్ కదా, పర్పెండిక్యులర్ స్లోప్ ఫార్ములా మైనస్ ఆఫ్ x2 - x1 బై y2 - y1. x2 ఇది x1 y1 x2 y2. సో x2 - x1 -1 -1 బై y2 - y1 5 - 2. ముందు స్లోప్ కనుక్కోవాలి. -2/3 అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ఇది స్లోప్. 0.2 స్లోప్, ఇది x1 y1, ఇది వచ్చేసి స్లోప్ m అనుకుంటే ఫార్ములా 0.2 స్లోప్ ఉన్నప్పుడు ఫార్ములా ఈక్వేషన్కు y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ ఆఫ్ -3 + 3, 2/3 ఇంటూ x - 2. సో 3 ఇంటూ y + 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x - 2 అవుతుంది. 3y + 9 ఈజ్ ఈక్వల్ టు 2x - 4. అన్నీ ఒక సైడ్ తీసుకురండి, ఏదో ఒక పక్కకు 2x పక్కకు పంపించండి. 2x - 4 ఉంది, అటు సైడ్ పంపిస్తే -3y -9 అవుతుంది. అప్పుడు 2x - 3y -4 9 13, 2x - 3y -13. ఇది ప్రాసెస్ చూడండి ఎంత ఉందో ప్రాసెస్ చేయడం. సో ఇది ప్రాసెస్, మ్యాథమెటికల్ ప్రాసెస్. షార్ట్ కట్ ఏమంటే ఎప్పుడు పాయింట్ ఇచ్చినా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తే చాలు. 90% 90 to 99% ఒక్కటే ఆప్షన్ వస్తుంది. ఎప్పుడన్నా రేర్ కేసెస్లో 2 ఆప్షన్స్ వస్తాయి, అప్పుడు కొంచెం ప్రాసెస్ చేసుకోవాల్సి వస్తుంది, స్లోప్ అన్న కనుక్కోవాల్సి వస్తుంది. అలా అయింది. దీని స్లోపు దాని స్లోప్కు పర్పెండిక్యులర్ అయి ఉండాలి. అంటే m1 m2 ఈజ్ ఈక్వల్ టు -1 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో ఇది టోటల్గా 160 వరకు క్వశ్చన్స్, 146 నుంచి 160 వరకు. నెక్స్ట్ సెషన్లో మనం 160 అబోవ్ ఉండే క్వశ్చన్స్ కూడా చూద్దాము. ఈ 15 క్వశ్చన్స్ కూడా చూడండి, అంత టఫ్ అయితే ఎక్కడ అనిపించలేదు. ఇది కూడా ప్రాసెస్ చేస్తే లెంత్ అవుతుంది తప్ప మిగతా చేసినప్పుడు ఈజీగా అయిపోతాయి. అన్ని కూడా ఈజీ మోడల్సే. ఇదైతే టీఎస్ఐ సెట్ రాదు కాబట్టి మీరు ఇంకా ఈజీగా చేసేయచ్చు. మిగతా క్వశ్చన్స్ అన్ని సింపుల్గానే ఉంటాయి, పెద్ద క్యాల్కులేషన్లు అయితే లేదు. ఏదైనా కూడా 1 minute లోపు చేసే క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి అన్ని క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలరు. సో నెక్స్ట్ సెషన్లో 160 అబోవ్ ఉండే క్వశ్చన్స్, 161 నుంచి నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని మీకోసం ఎక్స్ప్లెనేషన్ తీసుకొని వస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తాం.